ఎన్నో కలలు ఎన్నో అంచనాలు ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్ కు లోటు రాకుండా, సరైన లొకేషన్ లో బెస్ట్ క్వాలిటీతో ప్రాపర్టీలను డెవలప్ చేయడానికి చక్కని విజన్ వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ ను అద్వితీయంగా అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. చూసేందుకు అందంగా, ఉండేందుకు విలాసంగా, కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం నిఖిలాకి మాత్రమే సాధ్యం. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 15 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధమవుతోంది. 2 ఫుల్లీ లోటెడ్ క్లబ్ హౌజులతో పాటు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్, స్పా, సెలూన్, ఏసీ, జిమ్ వంటి ఎన్నో ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ అందుబాటులో ఉంటాయి. షార్ట్ టైం పీరియడ్లోనే హైదరాబాద్ బిల్డర్స్లో వన్ ఆఫ్ ద టాప్ బిల్డర్స్గా అయ్యారు నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్. మోకిలా అంటే నిఖిలా, నిఖిలా అంటే మోకిలా అనే విధంగా మోకిలాలో పలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి చేశారు. సో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ MD వి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? సో రాయల్ పెవిలియన్ మీకు హ్యాండ్ ఓవర్ స్టేజ్కి వచ్చేసింది సార్, దాని విశేషాలు చెప్తారా? రాయల్ పెవిలియన్ శరవేగంగా అన్ని రకాల హంగులతో కంప్లీట్ చేసుకుని బ్లాక్ ఏని ఈ మార్చి 30వ తారీఖున ఉగాది సందర్భంగా హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేశాము. అలాగే బ్లాక్ బి ని కూడా మే మంత్ లో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేస్తున్నాము. మన స్పెషాలిటీ అంటే బ్లాక్ కన్నా ముందే క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తాం. క్లబ్ హౌస్ కి అన్ని రకాల హంగులు దిద్ది రెడీ పెట్టడం జరిగింది. అలాగే అదర్ ఎమ్యూనిటీస్, ప్లాంటేషన్ కానివ్వండి, అదర్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, అన్ని కూడా కంప్లీట్ చేసి రాయల్ పెవిలియన్ ని కస్టమర్లకి అన్ని హంగులతో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేశాము. సార్ లొకేషన్ అండ్ కనెక్టివిటీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు నియోపోలిస్ చాలా షార్ట్ డిస్టెన్స్ 10 minutes డ్రైవ్లోనే రీచ్ అవ్వచ్చు. అలా చూసుకుంటే ఇంకా ఏం హైలైట్స్ ఉన్నాయి? మోకిలా ఇప్పుడు అన్నిటికీ కూడా అతి చేరువలో ఉందమ్మా. మనకి నియోపోలిస్ 10 minutes డ్రైవ్. నియోపోలిస్లో ఎన్నో ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ లెవెల్ సంస్థలు వచ్చి ఆల్రెడీ ఆఫీసులు తర్వాత బిల్డింగ్స్ కడతం జరుగుతుంది. 25లో ఫస్ట్ టవర్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కమర్షియల్ టవర్. ఒకసారి నియోపోలిస్ లో కనుక ఆఫీస్ స్పేస్ లాంచ్ స్టార్ట్ అయితే మోకిలాకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నియోపోలిస్ తో పాటు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 15 minutes దూరంలోనే ఉంది. అలాగే కొత్తగా మన గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఆక్షన్ ఏదైతే అనౌన్స్ చేశారో 400 ఎకరాలు కంచి గచ్చిబౌలి, అది కూడా మోకిలాకి ఒక 15-20 minutes దూరంలోనే ఉంటుంది. సో వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే మోకిలాకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా ROI మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పొందే అవకాశాలు ఉంటాయి. కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేసుకునే ప్లేస్ మోకిలా. మీరు ఉమెన్స్ డే రోజు HCSC అండ్ పోలీస్ వాళ్ళు నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ దాంట్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ దాని గురించి కూడా షేర్ చేసుకోండి సార్. చాలా సంతోషకరమైన విషయం ఇదైతే. ఆ రోజు నిఖిలా కన్స్ట్రక్షన్ దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తూ మేము కూడా చీకటితో లేసి సంస్థ సభ్యులందరూ కూడా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి అన్ని రకాల సపోర్ట్ ని అందించి, అలాగే కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా మన మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా మేమంటూ కూడా జ్ఞాపకం కూడా తీసుకోవడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం అది ఉమెన్స్ డే రోజున. అలాగే తదుపరి జరిగినటువంటి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసి మేము కూడా దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నాం. సిటీ అభివృద్ధితో పాటు సెక్యూరిటీకి కూడా సంస్థగా, ఎంప్లాయీస్ గా, అలాగే మా ఇండివిజువల్ గా మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ బిల్డ్ నవ్ అని ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది సార్. సో ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు బిల్డర్స్ కి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నారు? డెఫినెట్ గా అమ్మా, ప్రజెంట్ గవర్నమెంట్ ఈ బిల్డ్ నవ్ అనే యాప్ ని డెవలప్ చేసి బిల్డర్స్ కి మరింత తొందరగా పర్మిషన్స్ గానీ ఎన్ఓసీలు గానీ ఇవ్వాలనే సదుద్దేశంతో దాన్ని చేయటం జరుగుతుంది. ఇది కూడా మంచి ఫలితాలను ఇచ్చి బిల్డర్లందరూ కూడా మంచిగా ఉపయోగపడేటట్టు ఉంటుందని ఆశిద్దాం.